హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి తోటకూర తీసుకున్నానండి, ఆకుకూర. అయితే తోటకూర ప్లస్ ఇది వచ్చేసి మెంతి కూర అన్నమాట. బయట తీసుకొచ్చాను. అయితే ఈ విధంగా కట్ చేస్తున్నాను అన్నమాట. అంటే ముందు చాలామంది ఏం చేస్తారంటే ముందు తోటకూరని కట్ చేసేస్తారండి. అంటే ఎలా అంటే చిన్న చిన్న పీసుల కింద కట్ చేసేస్తారు. అలాగనే మెంతికూర అయినా ఏ ఆకుకూరనైనా ముందు కట్ చేసేస్తారు. కట్ చేసేసి నీళ్ళలో వేసేస్తారు, బకెట్లో వేసేసి చక్కగా జాడించి మొత్తం తీసి ఆ పిండి పక్కన పెడతారు. వాటి ద్వారా మనం ఏం కోల్పోతున్నాం అనేది మాత్రము ఎవరు గ్రహించట్లేదు. నేనైతే ఈ విధంగా చూడండి, కేవలము ఇదిగోండి ఈ కింద ఉండి కాడల వరకే తీసేసానన్నమాట. అంటే మీకు ఇదిగోండి ఈ భూమిలో ఉండే కాడ వరకు కొంచెం ఇంత మటుకే నేను తీసేసాను. తీసేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను అన్నమాట. పక్కన పెట్టుకున్న తర్వాత అలాగునని మెంతి కాడలు కూడా ఇదిగోండి ఇంత మటుకే కట్ చేశాను. ఇంకా మిగతాది వచ్చేసి ఈ విధంగా ఇలా ఉంచుకున్నాను అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇందులో వచ్చేసి మట్టి మశానం అంతా ఉందన్నమాట. అయితే నేను ఇంకా ఇగో కట్ చేసింది ఇంకా ఉన్నాయి, అంటే కొన్ని ఉన్నాయి. ఎంత ఇలా ఇప్పుడు ఇలా ఉందనుకోండి ఆకుకూర, ఇంత మట్టుకి తీసేసి వేస్ట్లో పడేస్తాము. ఇది తీసుకొని పక్కన పెట్టుకుంటాను అన్నమాట. అయితే చాలామంది, ఎక్కువ మంది నేను కళ్ళతో చూసిన కొంతమంది అక్కల దగ్గర చూసినప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ తోటకూర కానీ అసలు ఏ ఆకుకూర అయినా సరే ముందు ఏం చేస్తున్నారంటే మొత్తం కడగకుండానే మొత్తం కట్ చేసేస్తారు. కట్ చేసేసి ఒక బకెట్లోనో టబ్లోనో పోసేసి జాడించేసి పక్కన తీసి పిండి పెట్టుకుంటారు. అయితే అందులో మనకి ఏమి మనం మిస్ అవుతున్నాం అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకోమనుకోండి, ఇందులో కట్ చేసి చిన్న చిన్న ముక్కల పీసులు కట్ చేసామంటే ఇందులో కొంత అంతో ఇంతో కొంత విటమిన్స్ ఉంటాయి ఆకుకూరలు అనేది. ఈ నీడలో వేయటం ద్వారా ఈ మట్టి మశానము మట్టి ఉన్న మొత్తము నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. ప్లస్ ఇందులో ఆకుకూరలో ఉండే పోషకాలు కూడా, విటమిన్స్ కూడా పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే నీళ్ళలోకి వెళ్ళిపోతాయి. అంటే ఇంకా మనం ఏం తింటున్నాము అంటే విటమిన్స్ అన్ని పోగొట్టుకున్న ఆ ఆకుకూరను మనం వండుకొని తింటున్నాం. సో కాబట్టి ఎందుకు నేను ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు దీనిని నేను బకెట్లో వేసి జాడిస్తాను బాగా, 1-2 సార్లు జాడిస్తాను. జాడిన తర్వాత మాత్రమే, అవి కడిగిన తర్వాత మాత్రమే ఇవి నేను ఆకుకూరని కట్ చేసుకోవడం జరుగుతుంది. కట్ చేసుకున్న ఆకుకూరని నేను కూర చేయడం జరుగుతుంది. అప్పుడు నాకు ఇందులో ఉన్న పోషకాలు అనేవి పోకుండా మరి కూరలోనే ఉంటాయన్నమాట. సో కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది కూడా చెయ్యాలా ఎవరికి తెలియదంటే అందరికీ తెలుసండి. తెలిసినా పాటించేది ఎంతమంది? పాటించిన వాళ్ళే కరెక్ట్ అవుతారు కానీ తెలిసిన వాళ్ళు కరెక్ట్ కారండి. తెలిసిన వాళ్ళు కూడా పాటించరు. సో కాబట్టి పాటిస్తేనే ఏ మంచి పనైనా దాని ఫలితం అనేది మనకు వస్తుందన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ వేస్ట్ ఉంది కదా, ఈ వేస్ట్ అయితే సహజంగా మనం తీసుకెళ్ళి ఏం చేస్తాము, డస్ట్బిన్లోనో లేకపోతే బయట రోడ్లోనో పడేస్తాము. కానీ నేనైతే ఈ వేస్ట్ని కూడా నేను బయట పడేయను. వీటిని ఇంకా చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తానన్నమాట. కట్ చేసి నేను ఎరువు తయారు చేస్తాను కదండి, కాంపోస్టు, అందులో వేసేస్తాను. దీని మీద కొంచెం మట్టి వేసేస్తాను అన్నమాట. అంటే నాకు ఈ ఆకుకూర అనేది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అంటే ఇంకా ఇందులో నుంచి నేను ఏదైతే వేస్ట్ చేయట్లేదు అన్నమాట. ఆ విధంగా మనం కానీ చేయగలిగితే, ఎందుకంటే మనకి ప్రకృతి మనకి ఇంత మంచి ఆహారాన్ని ఇస్తున్నప్పుడు దాన్ని మనము పాడు చేసి వేస్ట్ చేయటం కంటే, మనము ఏ విధంగా చేయగలిగినంత మట్టుకి, చేయలేని వాళ్ళు, ఇంటి దగ్గర ఉండని వారు, హడావుడికి వెళ్ళిపోయే వాళ్ళైతే పాపం చేయలేరండి, చేయాలని మనసున్నా కూడా. కానీ ఇంటి దగ్గర ఉండి కూడా ఏదోలే చేసేమని అన్నట్టు చేసామని అనుకోకుండా మనం కానీ ఇలా చేసుకోగలిగితే, ఇందులో చాలా మంచి విషయాలు ఉన్నాయండి. మనం చేసేది మన ఇంట్లో పిల్లలు చూస్తూ ఉంటారు. మన పిల్లలు మంచోళ్ళు అవ్వాలన్నా చెడ్డోళ్ళు అవ్వాలన్నా ఆల్మోస్ట్ మన పాత్ర చాలా ఉంది ఇంట్లో.
కాబట్టి మనం చేస్తున్నప్పుడు మన పిల్లలు చూస్తారు. కాబట్టి మనము చేసే ప్రతి పని జాగ్రత్తగా, మెళకువగా చేయాలన్నమాట. కాబట్టి మొన్న నేను ఒక అక్క ఆకుకూర కట్ చేస్తూ ఉంది. మీకు ఆ వీడియో కూడా చేసి పెట్టానన్నమాట. ఈ కాడ మొత్తం ఉంది కదండీ! ఈ ఆకు వరకే తీసుకుంది ఆ అక్క కూరకి. ఫ్రై చేస్తాను, లేదంటే పులుసు చేస్తానని చెప్పానని ఈ ఆకు వరకే తీసుకుంది. ఈ కాడ మొత్తం పడేసింది. ఈ ఒక్క కాడే గదండీ! ఆ విధంగా ఆ అక్క దగ్గర చేసినట్లయితే నేను ఈ మొత్తము చేసినట్లయితే నాకింకా అంత కూర ఆకుకూరే వస్తది. ఈ కాడలు మొత్తం పడేసిందన్నమాట. అయితే నేనైతే చెప్పాను, ఇది కూడా మనకి మంచి ఆహారము, పోషకాలుంటాయి ఇందులో. పీచు పదార్థం ఉంటది. కాబట్టి మన జీర్ణ వ్యవస్థకి ఈ పీచు పదార్థం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటది. పడేయొద్దక్కా అంటే, లేదు నేను మొదటి నుంచి ఇలాగే ఉంటాను. నేను ఇలాగే చేస్తాను అంది. సరే అక్క నీ ఇష్టము. నాకు తెలిసిన విషయాన్ని నీకు చెప్పాను అని చెప్పానన్నమాట. అంటే మనలో చాలామందండి ఎవరో ఏదో చెప్తే నేను చేసేదేంటి? నేను చేసిందే కరెక్ట్ అనుకుంటాం. కానీ ఒక్కసారి నేను చేసేది కరెక్టా కాదా? అనేది మనం కూడా ఒకసారి ప్రశ్న వేసుకోవాల్సిన పరిస్థితులొచ్చినియన్నమాట. ఎందుకు అంటే నాకు నేనే కరెక్ట్ అంటే అది కరెక్ట్ కాదండి. కరెక్ట్ అయింది చేస్తేనే కరెక్ట్ అవుతది. అంతేకాని మనము చెడు చేస్తూ కూడా ఇది మంచి అనుకుంటే, అలాంటి భ్రమలో బ్రతుకుతూ ఉంటే, అది ఎప్పటికీ మనకి నష్టము. ప్లస్సు మన చుట్టుపక్కల వాళ్ళకి నష్టము. అన్ని విధాలుగా నష్టమేనండి. సో, కాబట్టి మరి ఆకుకూర అనేది మనము ఒక ఆకుకూరే కాదండి. ఏదైనా కూడా కూరగాయలు కూడా శుభ్రం కట్ చేసుకొని నీళ్ళల్లో ఏసుకొని ఒక 10 నిమిషాల ముందు కొద్దిసేపు నాననిచ్చి కూరగాయల మీద ఉన్న మురికంతా కడిగేసుకుంటే అప్పుడు చక్కగా మనము కూరగాయలు కట్ చేసుకోవచ్చు అన్నమాట. సో, కాబట్టి ఏంటంటే ప్రతీదీ కూడా మనం మనకున్న పరిధిలో మనకున్న ఆహారాన్ని వృధా చేయకుండా మంచిగా మనము ప్రిపేర్ చేసుకొని మన మన పిల్లలకి వండి పెట్టడానికి ఆస్కారం ఉంటదన్నమాట. సో, కాబట్టి మరి నేనైతే నాకు తెలిసిన దేవుడు నాకిచ్చిన జ్ఞానంలో మరి మా అమ్మగారు నేర్పిన ప్రతి పనిలో కూడా మరి నేను ప్రతిదీ కూడా చూస్తూ నేర్చుకుంటున్న నా జీవిత ప్రయాణంలో కూడా ప్రతిదీ కూడా అనుభవపూర్వకంగా నేనైతే చూసి, అనుభవించి చెప్తున్నవేనండి. కాబట్టి ఎవరో చెప్పారు నేనైతే చెప్పట్లేదు. ఎందుకంటే ఒక చెప్పాలి అనంటే ఒక మనస్సాక్షి గూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు చేసేది కరెక్టానని. సో, కాబట్టి మరి ఈ రోజున్న పరిస్థితుల్లో గత కాలంలో అంటే బైబిల్‌లో మాకు గ్రంథాల్లో చాలా మాటలుంటాయన్నమాట. మరి అప్పట్లోనంట 1000 మందికి ఒకరిని 100 మందికి ఒకరిని నాయకుల్ని పెట్టేవారంట. ఎందుకు అంటే, మరి అందరినీ ఒక రాజే పరిపాలించలేరు. వాళ్ళకున్న సమస్యలు గానీ ఏది కూడా మరి కొంతమందిని మనము ఈ విధంగా ఏర్పాటు చేస్తే, వాళ్ళకి ముందు అంటే నాయకులుగా ఉన్న వారికి మనం కొంత తర్ఫీదిస్తే, వారు అక్కడ ఆ ప్రజలకి వారు దగ్గరగా ఉంటారు కాబట్టి, వారు కూడా మంచిగా ప్రజలకు గూడా సలహాలిచ్చేవారుగా ఉంటారు. అందరి జీవితాలు బావుంటాయి అన్న ఒక ఉద్దేశంతోటి పెట్టారన్నమాట. అయితే మొన్న రీసెంట్‌గా గత ప్రభుత్వంలో కూడా వాలంటరీ వ్యవస్థ కూడా మరి ఆ విధంగానే 50 ఏళ్ళకి ఒక వాలంటరీ అనేది ఆహ్, ఉన్నట్లుగానే అంటే మనకేంటంటే ఏమన్నా తప్పిదాలు జరుగుతున్నాయా? ఎక్కడన్నా ప్రజలకు సమస్యలున్నాయా? అని ఒక విషయంలో తెలుసుకోగలిగితే ఏంటంటే ఆహ్, త్వరగా మనకి మంచి రిపోర్ట్ అనేది వస్తుందన్నమాట. సో, కాబట్టి ఇప్పుడు అంగన్వాడీ వారిని కూడా మాకు ఎక్కువగా పోషకాల మీదే మా సిలబస్ ఉంటది. ఫ్రీ స్కూల్ మీద ఉంటది. ఎడ్యుకేషన్ మీద ఉంటది. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎక్కువగా మాకు ఈ పోషకాహారం మీదనే మాకు ఎక్కువ ట్రైనింగ్స్ ఉంటాయన్నమాట. మేము ఎక్కువగా కూడా అందరూ ఆహారం తింటేనే ఆరోగ్యంగా ఉంటారు. సో, కాబట్టి బలహీనులుగా ఉండి మనకెన్ని గోల్స్ ఉన్నా కూడా, మనకెంత ఒత్తిడులున్నా ఏదున్నప్పటికీ కూడా మనల్ని ముందుకి మనకి శరీరంలో రక్తహీనత లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి పోషకాహారం ఉండాలి. కాబట్టి అది లేకుండా పిచ్చి పిచ్చి ఆహారం తినేసి ఆరోగ్యాలు పాడు చేసుకొని, ఇంకా హాస్పిటల్ పాలయ్యి ఇంకింత గందరగోళం అయ్యే కాడికేంటంటే మేము అంగన్వాడీ సెంటర్స్ అనే టీచర్స్ అనేది అందుబాటులో ఉంటారు కాబట్టి, గ్రామంలోనే ఉంటారు కాబట్టి, ఇలాంటి సలహాలనేది ఇవ్వడం ద్వారా మరి కొంతమందైనా అందరూ వినరండోయ్! ఎందుకంటే
కొన్నేళ్ల ప్రయాణంలో నేను చూసిన అనుభవాన్ని బట్టి అందరూ వినరు. ఏంది మీరు చెప్పేది మేము వినాలి అన్నట్లుంటారు. కొంతమంది ఉంటారండి పాపం. ప్రతిదీ కూడా అడిగి సలహాలు అడుగుతారు. అక్క ఏం చేయమంటారు? మేడం ఏం చేయమంటారు? ఇలా ఇలా బాబుకి ఇలా ఉంది, పాపకి ఇలా ఉంది, మా ఇంట్లో ఇలా ఉంది అనంటే నాకైతే తెలిసినవి నేను చెప్తాను. మరి కొన్ని తెలియవనుకోండి నేను తెలుసుకొని చెప్తానని చెప్తాను. అంతేకాని నాకు తెలియని విషయాలను కూడా నాకు తెలుసు అని చెప్పని నేనైతే అలాంటి ప్రయత్నాలైతే చేయను. దేవుడు నాకిచ్చిన పరిధుల్లో. కాబట్టి మరి ఇలాంటి పోషకాలు అంటే ఒక పోషకాహారమే కాదండి. అన్ని విలువలతో కూడిన జీవన విధానాన్ని నేనైతే మన అమ్మ దీవెన ఛానల్ ద్వారా అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. మరి నా ప్రయాణం ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్‌కి ఏమీ తెలీదండి. ప్రతిదీ మనము ఆహ్, ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తా ఉంటే వినరన్నమాట. బయట వాళ్ళు చెప్తేనే వింటారు. సో, కాబట్టి కనీసం నేను బయట వారికన్నా ఉపయోగపడతాను ఏ విధంగానన్నా. మాట సహాయమన్నా నేను చేయగలను. చేయగలిగే సామర్థ్యం దేవుడు నాకిచ్చాడు గాబట్టి, ఈ విధంగా మాట సహాయం ద్వారా నేను సహాయపడాలని ఈ చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. అయితే మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అయితే మీ సపోర్ట్‌కి మీ అందరికీ హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. అలాగునని ఇంకా మీకు తెలిసిన వారికి ఇంకా ఇలా ఈ వీడియోస్ అనేది మీరు షేర్ చేయండి. ఎందుకంటే మరి అందరికి అన్నీ తెలియవండి. చదువుకున్న వాళ్ళు కదా! అన్నీ తెలుసు అనుకోవచ్చు. చదువుకున్న వారికి కూడా అన్నీ తెలీదండి. చదువు వేరు, జీవన విధానం వేరు. కాబట్టి ఇలాంటి విషయాలను కూడా మీరు షేర్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. మీరు 2 విధాలుగా ఉపయోగపడతారు. ఒకటి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. ఇంకొకటి కొంతమందికి అవగాహన లేని వారికి మీరు ఈ వీడియోని షేర్ చేయటం ద్వారా మరి వారికి కూడా మంచి అవగాహన కల్పించే విధంగా వారిని కూడా మరి మీరు తర్ఫీదిచ్చినట్లుగా అవుతుందన్నమాట. సో, కాబట్టి మరి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ.